మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఒకటి తెలుసుకోవాలి. మనకు జీవమును పోసిన ఆ జీవాధిపతిని మనము మన పాపం వలన చంపేశాం. అది పక్కన పెడితే దేవుడు ఆలోచించాడు, ఈ జీవాధిపతి లేకుంటే ఈ మనుషులు బ్రతకలేరు అని చెప్పి ఆయన మళ్ళీ ఆయనను లేపాడు. లేపిన తర్వాత అనేకులు సాక్షులు తయారయ్యారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు తెలుసో తెలియకనో ఆయనను చంపేశావు, కానీ దేవుడు ఆయనను లేపాడు. దానికి నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? దేవుడు నన్ను దర్శించాడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం మరణించాడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? ఆయనకు సాక్షిగా నువ్వు మారుతావా? ఒకసారి బాగా ఆలోచించుకో. ప్రియ దేవుని బిడ్డ, మన పాపం వలన ఆయనను చంపేశాం. కనీసం ఈరోజు జీవం పోసిన దేవునికి సాక్షులుగా బ్రతకాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. ఒక్కసారైనా ఆలోచించండి. జీవం పోసిన ఆయన మన కోసం చనిపోయాడు, మళ్ళీ జీవం పోయడానికి మనకు తిరిగి లేచాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకు నేను సాక్షిని, నీవు కూడా సాక్షిగా నిలబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మా కోసం మరణించిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా ప్రభువా, ఆయన లేకుంటే మేము బ్రతకలేమని నీవు మృతులలో నుండి ఆయన లేపిన దేవా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఆనాడు శిష్యుల్లాగా ప్రభువా మేము కూడా క్రీస్తు సాక్షులుగా నిలబడుటకు సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నారు, వారికి కావాల్సిన ఆత్మీయతను, వారికి కావాల్సిన ప్రార్థన సహాయమును, వారికి కావాల్సిన ఆత్మ సహాయమును యేసు నామములో ప్రసాదించమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.